హాయ్ అండి. ఓం నమో వెంకటేశాయ నమః. ఇప్పుడు నేను తిరుపతిలో ఉన్నాను. జస్ట్ ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చాననమాట. టైం 12:40 అయిందండి. చాలా రష్ ఉంది. మేము వెళ్ళింది బ్రేక్ దర్శనానికే వెళ్ళాము. అయినా కూడా చాలా టైం పట్టింది. 1 ½ అవర్ టైం పట్టిందనమాట మాకు దర్శనానికి. నేను ఫస్ట్ టైమ్ బ్రేక్ దర్శనానికి వెళ్ళడం. బట్ సింగిల్‌గా వెళ్తే అంత ఉండదు గానీ, పిల్లలతో వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది అయిపోద్దండి. ఇప్పుడే అదంతా నేను ఫేస్ చేసొచ్చాననమాట. చూసారు కదా! వెళ్ళే ముందు ఒకలా ఉన్నాను. వెళ్ళొచ్చిన తర్వాత ఎలా అయిపోయానో. ఇంగో వీడు చూడండి. ఫోన్ ఇచ్చాను ఇప్పుడే. ఎందుకంటే హింసించేసాడండి ఇప్పటి వరకు కూడా. లోపల నిజంగా పిల్లల్ని తీసుకొని అస్సలు మనం దర్శనానికి వెళ్ళకూడదని అనిపిస్తుంది. ఎందుకంటే మీకు కూడా నేను అదే చెప్తున్నాను. పిల్లలు దేవుడితో సమానం అని చెప్పి అంటారు. బట్ అలాంటి పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళి అలా నలిపేయడం అనేది కరెక్ట్ కాదని అనిపించిందనమాట. ఆ క్యూలో చాలా ఇబ్బంది పడిపోయాం మేమైతేని. పిల్లల్ని అస్సలు తీసుకెళ్ళకూడదు దర్శనానికి అని చెప్పేసి ఇంకా బ్లైండ్‌గా ఫిక్స్ అయిపోయామనమాట. ఆయన కూడా మధు కూడా అలాగే అన్నారు. ఇంక అస్సలు పిల్లల్ని తీసుకొని రాకూడదు. చాలా ఇబ్బంది పడిపోతున్నారు పిల్లలు. వాళ్ళు ఇబ్బంది పడతారు. మనల్ని కూడా ఇబ్బంది పెడతారనమాట. సో, ఇప్పుడైతే పక్కన ఈ బొమ్మలయ్యి ఉన్నాయి కదండీ! షన్ను ఇక్కడికొచ్చినప్పుడు బొమ్మలు అని అడుగుతా ఉంటాడనమాట. అంటే షన్ను కాదు మేమొచ్చినా కూడా మీరొచ్చినప్పుడు బొమ్మలు తీసుకురండి అని చెప్తా ఉంటాడు. అందుకని ఇప్పుడు బొమ్మలు కొనటానికని షన్నుని తీసుకొని మధు వెళ్లారనమాట. సో, తిరుపతికి సంబంధించి వ్లాగ్ అయితే తొందరలోనే నేను పెట్టబోతున్నానండి. తప్పకుండా వాచ్ చేయండి. ఎలా ఉంది అనేది ఆహ్, కామెంట్ చేయండి. అండ్ అందరూ లంచ్ చేసారా ఇంతకని? చేయలేదా? చెయ్యకపోతే చేసేసి అప్పుడు నా వ్లాగ్స్ అయితే కంటిన్యూగా వాచ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.